ఏవండోయ్, ఇది పచ్చి పసుపు కొమ్ముల కూర అండి. మా ఇంట్లో నేను పండించిన పచ్చి పసుపు కొమ్ములతోటి నేను కూర తయారు చేశాను. ఈ కూర సంవత్సరంలో ఒక్కసారైనా తినాలంటండి. ఎందుకంటే ఈ పసుపు కొమ్ముల్లో ఉండే ఈ పసుపు రంగు రసాయనాన్నే కర్కుమిన్ అని పిలుస్తారండి. ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ వల్ల, టీవీల వల్ల, కంప్యూటర్ల వల్ల, సెల్ టవర్స్ వల్ల వచ్చే రేడియేషన్ బారిన మన శరీరం పడకుండా, క్యాన్సర్ల బారిన పడకుండా, క్యాన్సర్ కణుతులు పెరగకుండా, ఒకవేళ ఉన్నా కానీ వాటిని తగ్గించే ఒక మంచి మెడిసిన్ అండి ఇది. ఇంకా ఎవరికైనా నరాల వ్యాధులు ఉంటే వాటిని కూడా ఈ కర్కుమిన్ తగ్గిస్తుందంట. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కూర తినడం వల్ల షుగర్ లెవెల్స్ నార్మల్లో ఉంటాయంటండి. ఇంకా ఎవరికైనా ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కీళ్ల వ్యాధులున్న ఈ కూర తినడం వల్ల అవి తగ్గిపోతాయంట. ఎవరికైనా డిప్రెషన్ ఉంటే అది కూడా తగ్గుతుందంటండి. ఈ కూర ఎలా తయారు చేయాలి, కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి మరి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, పచ్చి పసుపు కొమ్ముల కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. ఇవి పచ్చి పసుపు కొమ్ములండి. నేను మా ఇంట్లోనే వీటిని పండించాను. వీటిని ఏ విధంగా మేము హార్వెస్ట్ చేసాము అనే వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఈ పసుపు కొమ్ములతోటి నేను పసుపు పౌడర్ ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. ఇకపోతే పచ్చి పసుపు కొమ్ముల్ని మనం హార్వెస్ట్ చేసిన తర్వాత మట్టి లేకుండా వీటిని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగినటువంటి ఒక దుంపని నేను తీసుకున్నాను అనమాట. మరి ఈ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇదిగోండి, ఒక పచ్చి పసుపు కొమ్ము తీసుకున్నాను ఒకటి, ఇంకా చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఇంకా జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, కారం, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, కొంచెం ఆయిల్. ఈ విధంగా తీసుకోవాలి. ముందుగా ఈ పసుపు కొమ్ము పైన ఉన్న పొట్టు అంతా తీసేయాలి. అలాగే అల్లం పైన ఉన్నటువంటి ఆ పొట్టు అంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి, టమాటాలు కూడా ముక్కల కింద కట్ చేసి, కొత్తిమీర, కరివేపాకు తప్ప మిగిలినవన్నీ వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీరు కూడా కలుపుకుని మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలండి. ముందుగా బాండి పెట్టుకుని జీడిపప్పు వేయించుకోవాలి. ఇది పేస్ట్ చేసేటప్పుడు జీడిపప్పు కూడా వేసుకుని పేస్ట్ చేసుకుంటే ఇంకా కూర కమ్మగా చక్కగా ఉంటుందండి. ఈ ఈ పచ్చి పసుపు కొమ్ముల పేస్ట్ అనమాట. ఉల్లిపాయలు, టమాటా, పసుపు కొమ్ములు, అల్లం అన్నీ కలిపినటువంటి పేస్ట్ అండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పసుపు పేస్టు వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని కలుపుతూ చక్కగా మాడిపోకుండా చక్కగా వేయించాలండి. నూనె పైకి తేలాలన్నమాట. ఎందుకంటే ఈ ఈ పేస్టు చక్కగా వేయించకపోతే పచ్చి పసుపు వాసన వస్తుందండి. పచ్చి పసుపు పచ్చిగా ఉంటే తినలేం కదండి మనం. అందుకని సిమ్లో పెట్టుకుని దగ్గరుండి జాగ్రత్తగా వేయించాలి. నూనె మొత్తం పైకి తేలాలన్నమాట. అయితే సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పచ్చి పసుపు కొమ్ముల కూర మనం తప్పకుండా తినాలంటండి. ఎందుకంటే మనకి ఈ భూమి మీద దొరికేటటువంటి మూలికల్లో, ఔషధ గుణాలు ఉన్నటువంటి మూలికల్లో అతి శక్తివంతమైనటువంటి మూలిక పసుపేనండి. దీని తర్వాతే ఇంకే ఔషధ గుణాలున్న మూలికలైనా మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఈ పసుపు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుందన్నమాట. చూడండి, కూర ఎంత పసుపుగా ఉందో చూడండి. ఈ పసుపు రంగు పసుపులో ఉండేటటువంటి కర్కుమిన్ అనేటటువంటి ఒక సహజ పదార్థం అండి, ఒక రసాయన పదార్థం అన్నమాట. ఇది మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతిరోజు మనం పసుపుని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలండి. చూడండి, బాగా దగ్గరికి అయిపోయింది కదా, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, కొంచెం నీళ్లు పోసి చక్కగా సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజుకి 500 నుంచి 1000 మిల్లీగ్రాముల కర్కుమిన్ అవసరం అంటండి. ఒక టీ స్పూన్ పసుపులో 200 మిల్లీగ్రాముల కర్కుమిన్ ఉంటుందంట. కాబట్టి
మన అవసరాన్ని బట్టి మనం 500 నుంచి 1000 మిల్లీగ్రాముల కర్కుమిన్ని మనం ఆహారంలో భాగం చేసుకోవాలన్నమాట. ఎవరికైనా కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటే మనం ఈ పసుపు కూర తింటే తగ్గుతుందండి. లేదా పసుపు పౌడరు రోజు మనం ఆహారంలో భాగం చేసుకుంటే తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు నేను కూర అంతా బాగా దగ్గరికి అయిపోయింది కదండి. చింతపండుకి బదులుగా నేను కొంచెం మామిడికాయ పౌడర్ వేసానండి, ఆమ్చూర్ పౌడర్ వేసాను. మీరు చింతపండు పౌడర్ వేసుకోవచ్చండి. ఇట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలన్నమాట. ఆ పులుపులో అచ్చంగా పులుపు అలాగే తినకూడదండి. కొంచెం ఉప్పు కారం కొంచెం బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా రోజు పసుపు కలిపినటువంటి పాలు తాగడం వల్ల పిల్లలు మంచి కలర్ వస్తారండి. శరీరం మంచి కాంతివంతంగా అందంగా తయారవుతుందన్నమాట. శరీరంలో కొవ్వు ఉంటే కనుక ఆ కొవ్వు కూడా కరిగిపోయి సన్నగా అవుతారు. ఈ కూర తినడం వల్ల రక్తంలో ఉండే మలినాలన్నీ కూడా తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుందంటండి. రక్త ప్రసరణ మెరుగుపడుతుందంట. ఇంకా గుండె సమస్యలు ఉంటే అవన్నీ కూడా దూరం అవుతాయంటండి. ఎవరికైనా జలుబు దగ్గు ఉన్నా సరే వాటి బారి నుంచి కూడా బయటపడచ్చు అనమాట. ఎవరికైనా కఫం బాగా ఉంది గుండెల్లో అనుకుంటే ఆ కఫం కూడా తగ్గుతుందనమాట. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి కఫాన్ని తగ్గిస్తుందండి. ఇంకా ఎముకలు కూడా చాలా బలంగా స్ట్రాంగ్గా తయారవుతాయి అన్నమాట. ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ కూర తిన్నట్లయితే వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడచ్చంటండి. ఇంకా మన శరీరం బయట మాత్రమే కాకుండా లోపల భాగాలన్నీ కూడా శుద్ధి అవుతాయి అన్నమాట. మలినాలన్నీ పోయి శుభ్రపడతాయి అన్నమాట. శరీరం లోపల ఎక్కడన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, గాయాలున్నా, రక్తస్రావం అవుతున్నా, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అంటే వాపులున్నా వీటన్నిటిని తగ్గించేటటువంటి శక్తి ఈ పసుపు కూరకు ఉందంటండి. ఎక్కడైనా గాయం అయితే ఈ పసుపుని మనం గబగబా పసుపు పెట్టేస్తూ ఉంటాం కదండి. కాబట్టి ఈ శరీరం లోపల మనకి ఎక్కడన్నా తెలియని గాయాలున్నా ఆ గాయాలు కూడా రక్తం కారకుండా తొందరగా మానిపోతాయంట. అంటే బాహ్య గాయాలని తగ్గిస్తుంది ఈ కూర, అంతర్గత గాయాలను కూడా నయం చేస్తుందన్నమాట. ఇంకా ఎవరికైనా కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు ఉన్న ఈ కూర తింటే చక్కగా అవి కూడా తగ్గిపోతాయంటండి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ కూర తప్పకుండా తినాలంటండి. మరి పసుపుని ఏ విధంగా పండించాలి ఇంట్లోనే అనేటటువంటి వీడియో కూడా మరి నా ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా చూడండి. పసుపు పెంచడం కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లోనే చాలా ఈజీగా పండించుకోవచ్చు అనమాట. చూసారు కదా, బయట దొరికేటటువంటి పసుపు ఏం రసాయనాలు ఏం కలర్స్ కలుపుతారో మనకు తెలియదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పసుపుని ఇంట్లోనే పండించుకోండి. ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారి పసుపు కూర తినచ్చు. తర్వాత పసుపుని మనం పౌడర్గా తయారు చేసుకుని మనం కూరల్లో ఉపయోగించుకోవచ్చు. ఇంకా పసుపు టీ తయారు చేసుకోవచ్చు. ఇంకా పాలల్లో వేసుకుని తాగొచ్చండి. ఇలాంటి సహజ సిద్ధంగా మనం పండించుకున్న పసుపును వాడితే మనకి ఎంతో ఆరోగ్యం అన్నమాట. ఇప్పుడు నేను చింతపండుకి బదులుగా ఆమ్చూర్ పౌడర్ వేసాను కదండి. మీరు చింతపండు వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ వేసాను కాబట్టి చివరిలో కొంచెం కలర్ చేంజ్ అయిందండి. అదే చింతపండు వేస్తే కనుక పసుపు రంగులోనే ఉంటుంది. అయితే పుల్లటి కూరలు ఏదైనా సరే తప్పకుండా అందులో చిన్న బెల్లం ముక్క వేయాలండి. ఎందుకంటే అచ్చంగా పులుపు మన పొట్టకి మంచిది కాదు, అచ్చంగా కారం మన పొట్టకి మంచిది కాదు. ఆ రెండిటికి విరుగుడే చిన్న బెల్లం ముక్క అనమాట. కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. ఈ కూర ప్రత్యేకత ఏంటంటే మనం ఎన్ని మసాలా దినుసులు వేసినా కానీ అది ఇగురైనా ఫ్రై అయినా పచ్చడైనా కూరైనా పులుసైనా ఏదైనా సరే అన్నంలో కలుపుకొని ఆ ముద్ద మింగుతూ ఉంటే మనకి ఆ పసుపు వాసన ఖచ్చితంగా తెలుస్తుందండి. మనకి ఆ పసుపు ఘాటు, ఆ పసుపు స్మెల్లు, ఆ పసుపు ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా మనకి తెలుస్తుందన్నమాట. మరి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.